ఈ లవ్ పీరియడ్‌లో మీ ఇద్దరి పరిచయం దగ్గర నుండి టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా తన కోసం మీరు సాక్రిఫైస్ చేసింది ఏమైనా ఉందా? తనకి ఇప్పటి వరకు చెప్పలేంది. నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నాను మంజు. ఆ! సో సో చాలా చాలా రా ఉంటది సినిమా అది. చాలా రా. సో తనకి నేను స్టోరీ నాకు ఇష్టం బాగా నరేట్ చేయడం అంటే. నేను నా ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఫ్రెండ్ డైరెక్టర్ ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నామంటే 8 అవర్స్ కూర్చున్నామనంటే 8 అవర్స్ మాకు స్టోరీ డిస్కషన్. సీన్స్ కెమెరా వర్క్ ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, మనకి ఈ సీన్ ఇలా ఉండాలి. సో తనకు చెప్పినప్పుడు ఈ సినిమా చేసినావు అంటే తోడకలు తీస్తాను. ఆ సినిమా నేను వేసుకోలేదు, నన్ను నేను వేసుకున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అది తిని రాకముందు నుంచి, లైక్ 3 years నుంచి అనుకున్న ఇన్‌ఫాక్ట్ స్టోరీ. చెప్పాలంటే తనకు అది డ్రీమ్ ప్రాజెక్ట్. నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అది. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. పెద్ద పెద్ద సినిమా అది. యాక్చువల్లీ దానికన్నా పెద్ద స్టోరీస్ కూడా ఉన్నాయి కానీ నాకు ఇది బాగా కనెక్ట్ అయింది నాకు హార్ట్ కి. సో దాని తర్వాత ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. లైక్ స్క్రిప్ట్ చేంజ్ చేయడం స్టార్ట్ చేసాయి. ఏదైతే Sacrifice. అన్ని కట్స్ చేసుకుంటూ వచ్చాను. నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ ఎక్కువ ఉంటారు దాంట్లో. అందుకే స్కిప్ చేయమన్నా. లైఫ్ టైం హీరోయిన్ ఉందా అందులో? ఉంది. లాస్ట్కి వచ్చి తనదే ఉంటుంది. అంటే చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయిలేండి. అది రియల్ స్టోరీ ఏం కాదు, అది అంతా స్క్రిప్టెడ్, అలా వెళ్ళిపోతుంది అంతే. దాంట్లో తిన లైఫ్ లో జరిగినవి కొద్దిగా యాడ్ చేసుకున్నాడు, విచ్ హీ వాంట్ టు షో టు అంటే నా లవ్ లైఫ్ తనతో ఏదైతే ఉందో నేను అది దాంట్లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాడు. సో అది నాకెందుకు అంత మందితో అంటే ఓకే, తను స్క్రిప్ట్ వైజ్ చూసాడు, నేను ఒక వైఫ్ లాగా చూసాడు అనమాట. అది నాకు నచ్చక లైక్ ఓకే నచ్చలేదు, దట్స్ ఓకే, ఐ జస్ట్ స్టాప్ ఇట్ అని అన్నాడు. డన్ అంటే నేను యాక్చువల్లీ 3 years బ్యాక్ నుంచే నేను అంటే ఒక ఫ్యాన్ కి తెలుస్తుంది అంటే తన హీరోని ఎలా చూడాలి అనేది. సో బేసిక్ గా నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే నాకు ఇష్టం అలాగా. లవ్ యువర్ సెల్ఫ్ అంటాం కదా, నేను చాలా సెల్ఫ్ అబ్సెస్డ్. నేను అద్దం ముందు కూర్చొని ఎంతసేపు అయినా మాట్లాడుకుంటా. ఐ టాక్ టు మై సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ టు ఎనీవన్. నేను నాతో డిస్కస్ చేస్తుండే. నాకు మస్తు స్టేజ్ ఫియర్ ఉంటుండే. ఇవన్నీ అసలు నాకు 2 years బ్యాక్ పోయినాయి ఇవన్నీ. నేను సినిమా చేసి అంతవరకు కూడా 10 మంది మధ్యలో కూర్చొని మాట్లాడాలంటే నాకు మస్తు ఇట్లా షివర్ అవుతుండే. నేను కోవిడ్ పుణ్యమాన ఇంట్లో కూర్చోడు, ఇక తర్వాత నా ఫేస్ నన్ను చూసుకున్నాడు, రికార్డ్ చేసుకున్నాడు. ఫస్ట్ నన్ను నేనే యాక్సెప్ట్ చేయాలి. సో లైక్ స్లోగా జరిగింది. దాని తర్వాత నాకు మూవీస్ అండ్ ఆల్ ఇవన్నీ వచ్చాయి. నేను మస్తు భయపడుతుండే షూట్ అండ్ ఆల్. ఒక 200-300 crowd మధ్యలో ఫైట్ సీన్ చేయాలా, ఇవన్నీ నాకు చాలా కష్టంగా అనిపించింది. సెకండ్ మూవీ నాకు అలా లేకుండా చాలా ఈజీగా వెళ్ళిపోయింది. లైక్ 1000 people crowdలో కూడా నేను చాలా ఈజీగా చేసేసాను. దాని తర్వాత ఇక వసంతి వచ్చినాక తనకి నా లైఫ్ స్టోరీ ఇదంతా చెప్పిన. అంటే నేను రాసుకున్న స్టోరీ చెప్పిన, ఇట్లా అనుకుంటున్నాను, నా హీరో ఇలా ఉండాలనుకుంటున్నాను అని. ఇంత రా ఉంటుంది, కాకపోతే ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఎందుకు అలా ఉన్నాడు ఏంటి, సీన్ టు సీన్ చెప్తాను అనమాట. ఈ సీన్ ఎందుకు, నైట్లో ఎందుకు, డేలో ఎందుకు సీన్ అని. తను వినదు. అందుకే నేను వసంతి దగ్గర డిస్కస్ చేయను. మొత్తం ఆల్మోస్ట్ నేను అనుకున్నది 90% ట్రిమ్ చేసేసి 10% పెట్టేసి సెకండ్ హాఫ్ మా ఇద్దరిది పెడదాం అని చెప్పేసి ఫిక్స్ అయినా. ఇక ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 10 months మేము ఆ స్క్రిప్ట్ మీద కూర్చున్నాము, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొంతమంది రూల్స్ పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇప్పటి వరకు అది వేరే లైఫ్, ఇది వేరే లైఫ్. ఇప్పుడు మన ఇద్దరం ఒకటి అవ్వబోతున్నాం, మన లైఫ్ ని ఇలా బిల్డ్ చేసుకోవాలి, మన కెరీర్ ఇలా ఉండాలి, ప్లానింగ్ అది ఇది ఉంటుంది. తను చూస్తే యాక్ట్రెస్, మీరు చూస్తే సాఫ్ట్వేర్ కదా. అంటే లైక్ మీరిద్దరూ ఏమైనా ఒక బౌండరీస్ అంటే లైక్ ఏదైనా పెట్టుకున్నారా, రూల్స్ కానీ అలాంటిది ఏదైనా ఉందా? లేదంటే ఇప్పుడంతా కూడా ఒకప్పుడు ఒక మాట మీద కపుల్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడంతా నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, నా లైఫ్ నేను నచ్చినట్టుగా ఉంటా, అలాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దు ఫస్ట్. ఇలా ఉండకూడదు అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. ఈ విషయంలో ఒకటైతే జరుగుతుంది యాక్చువల్లీ. బిఫోర్ దట్ నేను సాఫ్ట్వేర్ అనే ముందు నేను కూడా యాక్టింగ్ సైడ్ ఉన్నాను. ఇప్పుడు ఇంకా సాఫ్ట్వేర్ అనేది నాకు ఒక పార్ట్ టైం లాంటిది. నేను వన్స్ దీంట్లో ఎస్టాబ్లిష్ అయినాక నేను ఐ డెఫినెట్లీ క్విట్ దట్ జాబ్. నేను చేసేది కూడా తన కోసం, నా కోసం, మా కోసం. అంటే ఫర్దర్గా నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు చిన్న చిన్న థింగ్స్కి. కానీ మనల్ని మనం మెయింటైన్ చేసుకునేటట్టు, ఎవరి దగ్గరికి వెళ్ళి మన పేరెంట్స్ దగ్గర కానీ తన పేరెంట్స్ కానీ వీ షుడ్ నెవర్ అడుక్కోవద్దు. ఇట్లా చేయి అంటే అడుక్కోవడం ఇన్ ద సెన్స్ చేయి చాపకూడదు మనము. అంటే మా పేరెంట్స్ అలానే ఉన్నారు. సో దట్స్ ఓ. ఇంకా అంటే బౌండరీస్ అంటే మేము ఇప్పటివరకు ఏం పెట్టుకోలేదు. లేదు కానీ ఇప్పటి వరకు పెట్టుకోలేదు. బట్ వన్ థింగ్, యాజ్ నేను టీవీ సైడ్, సో తిను అప్కమింగ్ ఇండస్ట్రీ సైడ్, సో తనది ఇంకా ఏమీ రిలీజ్ కాలేదు కదా. సో ఈ పొజిషన్ లో నేనున్నా కూడా, సో ఐ డోంట్ వాంట్ టు కమ్ టు టీవీ అని ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇలాగే ఉండేదాన్ని. సో టీవీకి రావాలంటే 10 సార్లుగా 2 years నేను కూర్చొని ఏడ్చేదాన్ని. సీరియస్, తనకు కూడా నేను చెప్పలేదు ఇంతవరకు. బట్ ఇదే తిను కూడా ఫేస్ చేశాడు అనమాట ఇప్పుడు.
సో నేను ఎక్కడైనా షోస్‌కి చాలా డాన్స్ షోస్ మా ఇద్దరికి ఆఫర్స్ వచ్చాయి. డాన్స్ షోస్ చేయమని చెప్పి. చాలా ఇంటర్‌వ్యూస్ అండ్ టీవీ షోస్ చాలా మంది ఇన్వైట్ చేశారు మమ్మల్ని. సో ఇక్కడేంటంటే నాకు ఐ వాంట్ టు టేక్ హిమ్. బట్ తినేంటంటే ప్లీజ్ అర్థం చేసుకో. నేను ఇంకా రాలేదు కదా! ఎస్టాబ్లిష్ అవ్వలేదు కదా! రావడమే టీవీకెందుకని నేను అర్థం చేసుకున్నాను దాన్ని. సో ఓకే. సంక్రాంతి ఈవెంట్ చేసే చాలు. ఇంక నేను అడగను నిన్ని ఫోర్స్ చేయను అని నేను అన్నాను. సో నా కోసం పాపం వచ్చి చేశాడు. సో తెలియకపోయినా పేషెన్స్ టీవీ షోస్ అంటే తెలుసు కదా! మార్నింగ్ ఎళ్తే నైట్ కూర్చుంటాం. మొత్తం కూర్చున్నాడు తెలుసా అసలు నాతో. సో అదొకటి నీకోసం వచ్చి చేస్తానని చెప్పి. అండ్ ఇంటర్‌వ్యూస్ ఎవరైనా అడిగినా కూడా సరే నీకోసం వచ్చి చేస్తానంతే. సో ఇది ఎఫెక్ట్ కాకుండా ఉంటే చాలు నాకు అన్నట్టు ఆలోచిస్తాడు తను. సో అందుకే నేను ఎక్కడా కూడా తనని ఫోర్స్ చేయననమాట. తన ఇది తనకిచ్చేసాను. నేనైతే అయిపోయింది అంతా ఇప్పుడు వచ్చేసి టీవీ దాకా కూర్చున్నా లాస్ట్. అదే ఎండ్ ఇంకేం లేదు మన ఇండస్ట్రీలో. టీవీనే ఎండ్ మనకి. సో తనకింకా 2 ఇయర్స్, 3 ఇయర్స్ నేను వదిలేద్దాము అని నేను అనుకున్నాను. సో ఇదొక్క థింగ్ అయితే మా ఇద్దరి మధ్య నడుస్తుంది. నేను అర్థం చేసుకున్నాను. సో ఎవ్రీథింగ్ తను విల్ బి ఎప్పుడు ఫోర్స్ ఓకే. చేయలేదు కానీ ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్. దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే మనం ప్రిపేర్ లేని దానికోసం మనం వెళ్తే ఐ నో హౌ ఇట్ హర్ట్స్. ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ చేయాలని నాకు అసలు ఉండదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ల్యాప్టాప్ తీసి గట్టిగా పీసెస్ పగిలేదాకా కొట్టాలనిపిస్తుంది. తప్పదు. అదేంటంటే దట్స్ అదే నా ఫుడ్ ఇప్పుడు సాఫ్ట్వేర్. ఇక దాన్ని నేను అలా చేయలేను ఇక. సో నేను షోస్కి టీవీ ఈ ఛానల్స్ అంటే దేన్ని నేను తక్కువ చేయను. ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళ ఫీల్డ్లో అది తోపు. ఇప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పటికి వెళ్ళి నేను అనుకున్నది ఏంటంటే నాకు యాక్టింగ్ ఇష్టం. నాకు సినిమానే కావాలి. సినిమా అంటే మళ్ళీ నాకు ఎట్లా అంటే థియేటరే కావాలి. సో నేను అట్లా అనుకున్నా. ఒప్పుకుంటా వెనకాల ఎవరు లేరు. సింగిల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఇక మన చేతులు ఇక మన 100%, 200% ఇస్తాము. అయితే అవుతుంది లేకపోతే కాదు. ఇక అది కాకుండా మస్తు ఉన్నాయి మనకి చేసుకోనికి బతకనికి. బతకాలంటే 100 మార్గాలు మంజు. పక్కనోడికి ఎఫెక్ట్ కాకుండా నువ్వు ఏమైనా చేయి, మంచిగా చేయాలి. సో దట్స్ వాట్ ఐ బిలీవ్.